మీరంతా చాలా చిన్నవాళ్ళు. నేను వయసు దృష్ట్యా కానీ ఆరోగ్యం దృష్ట్యా కానీ ఈ మీటింగ్కి రావాల్సిందని కాదు. తర్వాత కూడా యాక్టివ్గా పాల్గొంటాను అని నేను చెప్పడం లేదు. కానీ నా బుద్ధి సహకారము సహాయము తప్పకుండా తీరుకుంటుంది. ఎందుకంటే ఈ విషయంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా నేను అందరికీ నోట్స్ పెడుతున్నాను. ఏం చేద్దామని. కుల దురహంకార హత్యలు వెచ్చిబిల్లిపోయాయి. ముఖ్యంగా ఈ 11-15 సంవత్సరాల పాలనలో కేంద్రం నుంచి వచ్చినటువంటి బహుశా మతంలో కులానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వల్ల, మత ప్రభావం పెరిగిపోవడం వల్ల ఈ అగ్ర కులాల వారు, మధ్య కులాల వారు, కింది కులాల వారు అనేవారు కన్సాలిడేట్ అయిపోయి మేము అగ్ర కులాల వాళ్ళ మా పెద్ద చిన్న అనేటువంటి భావం బాగా పెరిగిపోయి అతి అట్టడుగు కులాల వారి మీద ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. దీనికి ఎన్నో చట్టాలు ఉన్నా కూడా అది నివారించలేకుండా ఉన్నాం. వీటి మీద అసలు మేము కుల నిర్మూలన సంఘం ఏర్పడిన ఒక 40 సంవత్సరాల పాటు మాకు ఏ సమస్య రాలేదు. సెంట్రల్లో సెక్యులర్ గవర్నమెంట్ ఉంది, స్టేట్లో సెక్యులర్ గవర్నమెంట్ ఉంది. మాకు అన్ని విధాలైన సహకారాలు లభించాయి. దానికి తోడు బాబురావు గారు లాంటి ఐపీఎస్, ఆయన డీసీపీ నుంచి ఐజీ వరకు ఎదిగే వరకు మాతోటే ఉన్నారు. ఆయన మా ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టుకునే వాళ్ళం. ఈ కులాంతర దంపతులకు ఏదైనా సమస్య వచ్చినా పెళ్లి విషయంలో కానీ దేని విషయంలో కానీ ఆయన వెంటనే కలగజేసుకుని వాళ్ళు వివాహం చేసేవారు. ఎందుకు మా పక్కనే మా అధ్యక్షులు ఉన్నారు, కుల నిర్మూలన సంఘం అధ్యక్షుడు వహీద్. ఆయన వివాహం ఆయన ఫోన్ కాల్ ద్వారా అయింది అని నేను చెప్తున్నాను. ఈ విధంగా రాజకీయ నాయకులు, చీఫ్ మినిస్టర్లు వచ్చేవారు పెళ్ళిళ్ళకి. మరి పోలీస్ ఆఫీసర్లు మాకెంతో సహకారం చేసేవారు. ఈ దురంకార హత్యలు అనేవి లేవు. ఇప్పుడు ఇవి మొదలయ్యాయి. వహీద్ పెళ్లిలోనే సత్యమూర్తి గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే అక్కడ జరిగింది చుండూరు సంఘటన. అవి ఎందుకు జరిగాయంటే కాన్స్టిట్యూషనల్గా రైట్స్ అందరికీ సమానం అని ఇవ్వబడ్డాయి. ఆ యొక్క అవేర్నెస్ కింద కులాల వాళ్ళలో దళితుల్లో పెరిగింది. విద్యావంతులు అవుతున్నారు. ఆ అవేర్నెస్ తెలుసుకుని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఆ చైతన్యంతో. కానీ సమాజం పెరగలేదు, సమాజం ఎదగలేదు. వారు ఏ కులాల వారికైతే ఆ లాభం ఎక్కువ ఉందో ఆ కులాల చేతుల్లోనే డబ్బు, అధికారం మళ్ళా కేంద్రీకృతమయ్యింది. ఆ కారణంగా ఏమైందంటే సమాజము కాన్స్టిట్యూషన్తో సమానంగా ఎదగలేదు. ఈ క్లాష్ వల్ల వీళ్ళు చైతన్యంతో ప్రవర్తించడం, సమానత్వ భావంతో ప్రవర్తించడం, అవతల వాళ్ళు ద్వేషము, నిమ్నకుల భావంతో, అగ్రకుల అహంకారంతో ప్రవర్తించడం వల్ల ఈ దుర్మార్గమైన చర్యలన్నీ జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కొనాలి అనేది నేను చెప్తున్నాను. రాజకీయాలకు అతీతంగా, సోషల్ ఆర్గనైజేషన్ అతీతంగా నేను గమనించాను. 3-4 ఆర్గనైజేషన్స్ వాళ్ళు వెళ్ళి సైట్ ఇన్స్పెక్షన్ చేసి సైట్ రిపోర్ట్స్ తీసుకుని కేసెస్ ఫైల్ అయ్యేటట్టుగా కూడా చేసి వస్తున్నారు. కుల నిర్మూలన సంఘం, కుల వివక్ష పోరాట సమితి, మరి కుల అసమానతల నిర్మూలన సమితి 3-4 ఉన్నాయి. అంతేకాకుండా కమ్యూనిస్ట్ పార్టీ వారు జాన్ వెస్లీ గారు వీళ్ళంతా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మనకి ఎప్పుడూ అండదండలుతూనే ఉంది. ఈ అందరూ కలిసి, ఇవే కాదు ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మహిళల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందరూ కలిసి ఎవరైతే కుల నిర్మూలనకు కట్టుబడి ఉన్నారో వాళ్ళు ఏ రాజకీయ పార్టీ వారు ఆస్తికుల నాస్తికుల ఈ వ్యవహారాలు ఏమీ పెట్టుకోకుండా అందరితో కలుపుకొని అందరి నాయకులతో ఒక ఐక్య పోరాట సమితి, కుల దురహంకార హత్యల పోరాట సమితి అని ఒకటి సమితి పెట్టుకోండి. దీనికి ఒక పెద్ద మనిషిని, అందరి పట్ల సమాభావంతో ఉండేటువంటి సరైన నిర్ణయాలు తీసుకొని ఒక పెద్ద మనిషిని అధ్యక్షునిగా పెట్టుకోండి. దాని తరఫున మనం ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిద్దాం. పెద్దగా 2-3 రోజులు ప్రభుత్వం దృష్టి మన వైపు మళ్ళాలి. అందరూ కలిసి అన్ని సంఘాల నుంచి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో పాల్గొనేటట్టుగా పెద్ద ప్రదర్శన నిర్వహిద్దాం.
కుల దురంకార హత్యలకు వ్యతిరేకంగా అన్ని సంఘాల వాళ్ళు వాళ్ళ బోర్డులు పెట్టుకుని ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి పేర్లు రాసుకుని వాళ్ళ ఆ విధంగా బట్టి విక్రమార్క గారిని మరి ఆయన దయాకర్ ఉన్నారు, అలాంటి నాయకుల దగ్గరికి పెడదాం, మీరు ఏం చేస్తారు మా కోసం అని అడగండి. ముగ్గురు నలుగురు గట్టి వాళ్ళు కుల నిర్మూలన సంఘంతో సహా మా వహీద్ దలుచుకుంటే చాలా గట్టిగా చేస్తారు ఏ పని అయితే. ఆయన్ని తీసుకోండి, యాక్టివ్గా ఉండండి. నా సలహా ఇస్తుంటాను, నేను ప్రతి మీటింగ్కి రాలేను, కానీ ఈ ఒక్క సమితి పాల్గొండి. ఒకళ్ళ కోసమే వద్దు, ఈ యొక్క క్రెడిట్ ప్రతి వాళ్ళకి నాకు అంత క్రెడిట్ చేయాలని అనుకోవద్దు. కుల దురంకార హత్య కుల దురంకార హత్య నివారణ కాదండి, పోరాట సమితి ఇది ఏర్పాటు దురంకార హత్యల వ్యతిరేక పోరాట సమితి ఇది ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళండి. మరి యాక్చువల్గా నా ఉద్దేశం ఏమిటంటే, నేను పెద్దగా లేవాను కనుక కొంత డబ్బు ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. మీరందరూ కలిసి కూడా ఏర్పాటు చేయొచ్చు. దాని తరఫు నుంచి లీగల్ కౌన్సిల్ పెట్టి ఇన్ని చట్టాలు దీనికి ఫేవరబుల్గా ఉన్నాయి. ఎస్సీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఈ కుల ఇంటర్ క్యాస్ట్ మ్యారీడ్ కపుల్స్ మీద అట్రాసిటీస్ జరిగితే ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి పనిష్మెంట్స్ చేయాలి, అవన్నీ ఉన్నాయి. ఒక్క చట్టం ఒక్క క్లాసు ఇంప్లిమెంట్ కావడం లేదు. ఒక్క సర్క్యులర్ ఉంది, మన డీజీపీ ఇచ్చిన సర్క్యులర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏమైనా కావడం లేదు, కానీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు కావడం లేదని మనుషులు కావాలి, సంఘాలు కావాలి. లీగల్గా మనం ఒక్కొక్క కేసు తీసుకొని ప్రొసీడ్ అవ్వాలి. సరే, ఈలోగా ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు మన ఫేవరబుల్గా దొరికితే వాళ్ళని మన వైపు తిప్పుకొని కొంతలో కొంత వర్క్ చేయాలి. ఫలానా అని దూరం పెట్టద్దు. ఎవరు మనకి సహాయం చేయగలిగితే వాళ్ళ సహాయం మనం తీసుకోవాలి. అట్లాగే పోలీస్ ఆఫీసర్లు కూడా ఎవరైనా ఎస్సీ ఆఫీసర్లు ఉన్నారేమో చూడండి, ఎంత పోయినా వాళ్ళు మన వైపు ఉంటారు. ప్రవీణ్ కుమార్ ఆ పోస్టులోంచి తప్పుకోవడం మన దౌర్భాగ్యం. వేరే ఏ విధంగా మనం దీనికోసం ప్రయత్నం చేయగలమో ఆలోచించండి. నేను ఎస్సీని కాదు, నేను పొలాలు లేదు, నేను ఈ అట్రాసిటీస్ ఆగిపోవాలని ఎంత పద్ధతిస్తున్నాను, దీని మీదనే ఆలోచిస్తూ దీని మీదనే రాస్తుంటాను. కాబట్టి నేను చేయగలిగింది చేస్తాను. నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, మీరందరూ కలవండి, అన్ని ఆర్గనైజేషన్తో కలిసి అందరూ సమానం. ఒక అధ్యక్షుని ఒక ప్రణాళికాబద్ధంగా సాగడానికి అధ్యక్షుని కార్యదర్శి పెట్టుకొని ముందుకు సాగండి. ఒక ఫండ్ పోగేయండి. ముందు అసలు ప్రదర్శన చేద్దాం పెద్ద ఎత్తున. ఆ భర్తీగాన్ని పట్టుకొద్దాం. ఏం చేస్తున్నాడు, ఆయన కళ్ళు మూసుకుంటున్నారా, ఏమిటి ఈ విషయం, పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఈ విషయము గట్టిగా అన్ని ఊళ్ళల్లోనూ పెట్టండి. హైదరాబాద్లో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేద్దాం. ఇది కార్యాచరణ. దీని వైపు ముందుకు వెళ్ళండి. నేను కొద్ది రోజుల్లో నేను చేయగలిగినటువంటి పెద్ద పని ఏమైనా ఉంటే నేను చేస్తాను. నమస్కారం.